ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి నారుమడి దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం వానాకాలంలో వివిధ పంటల్లో సమగ్ర సస్యరక్షణ ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు విందాము. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వరి నారుమడి దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు నాగభూషణం గారితో పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి వరి సాగు చేయడానికి రైతులంతా సమాయత్తమైనారు. ఈ నేపథ్యంలో మరి ఈ వానాకాలంలో వరిలో యాజమాన్య పద్ధతులను గురించి వివరించడానికి వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు నాగభూషణం గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని ప్రస్తుత పరిస్థితులలో వరిలో యాజమాన్య పద్ధతుల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఈ వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం ఎంత మేరకు ఉంటుంది సార్? వరి అంటే మనము ముందుగా చూసుకున్నట్లయితే భారతదేశంలోను మరియు తెలంగాణ రాష్ట్రంలోను ప్రధానమైనటువంటి ఆహార పంటల్లో వరి ప్రధానమైనటువంటిది. ఈ వరి దాదాపు అంటే మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలంలో దాదాపు 66 లక్షల ఎకరాల మేరకు విస్తీర్ణంలో వరి సాగుకు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అయితే ఈ వరిలో మనము ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు జూలై మాసంలో ఉన్నాం. అంటే దాదాపు రైతు సోదరులందరూ కూడా ఈసారి ముందస్తు వర్షాలు కురుస్తాయని సమాచారంతో వాళ్ళు వరి నార్లు పోసుకోవడం జరిగింది. అయితే నార్లు పోసుకునడానికంటే ముందు మనము ఈ వరిలో పంట కాలాన్ని బట్టి వరిని ప్రధానంగా 3 రకాలుగా అంటే 3 కేటగిరీస్ 3 వర్గాలుగా విభజించడం జరుగుతూ ఉంది. అంటే అందులో దీర్ఘకాలిక రకాలని, మధ్యకాలిక రకాలని మరియు స్వల్పకాలిక రకాలని వర్గీకరించడం జరిగింది. అంటే పంట కాలాన్ని బట్టి. ఇక నారు పోసే సమయానికి వస్తే గనక దీర్ఘకాలిక రకాలైతే గనక మే చివరి నుండి జూన్ 20 వరకు కూడా నార్లు పోసుకోవడానికి అనువైనటువంటి సమయం. అది దాటకూడదు. ఇక మధ్య మరియు స్వల్పకాలిక రకాలు నారు పోసుకోవడానికి గాను జూన్ 20 నుండి జూలై 15 వరకు అనువైన సమయం నార్లు పోసుకోవడానికి. ఇంకా కూడాను స్వల్పకాలిక రకాలు ఒకవేళ నారు పోసుకోవాల్సిన పరిస్థితులు ఉంటే గనక జూలై చివరి వరకు కూడా నారు పోసుకోవడానికి అనువైనటువంటి సమయం. ఇక ఒకవేళ అంటే ప్రత్యామ్నాయ పరిస్థితులలో అంటే వర్షాలు కురవనటువంటి పరిస్థితులలో
అంటే అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, అంటే సకాలంలో నారు పోసుకోనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, నీరు అందుబాటులో ఆ నీరు అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, అప్పటికి కూడా ఒకవేళ వరిని సాగు చేయాలనుకుంటే గనక అతి స్వల్పకాలిక రకాలను ఆగస్టు మొదటి వారం వరకు కూడా మనము నారు పోసుకొని నాటు వేసుకొని సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు దీర్ఘకాలిక అలాగే మధ్యకాలిక స్వల్పకాలిక అన్నారు. ఈ రకాల గురించి వివరించండి. అంటే దీర్ఘకాలిక రకాలంటే పేరులోనే ఉంది. అంటే పంట కాలము ఎక్కువగా ఉన్నటువంటి వరి రకాలను దీర్ఘకాలిక రకాలని, అంటే దాదాపు పంట కాలము 150 రోజుల వరకు ఆ పంటకాలం ఉంటుంది. అదే మధ్యకాలిక రకాలైతే గనక అటు దీర్ఘకాలికకు మరియు స్వల్పకాలిక రకాలకు మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి వాటిని మధ్యస్థ రకాలని, అంటే మధ్యకాలిక రకాలని, పంటకాలం దాదాపు 130 నుంచి 135 రోజుల వరకు పంటకాలాన్ని కలిగి ఉంటాయి. ఇక స్వల్పకాలిక రకాలంటే గనక పంటకాలము స్వల్పంగా ఉంటుంది. అంటే దీర్ఘకాలిక, మధ్యకాలిక మరియు మధ్యకాలిక రకాల కంటే కూడా పంటకాలం తక్కువగా ఉంటుంది. అది 120 నుంచి 125 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటాయి. అయితే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి వనరులను, అంటే నీటి వనరులు మరియు మిగతా విద్యుత్ శక్తి లాంటి వనరులను దృష్టిలో ఉంచుకొని మనము దీర్ఘకాలిక రకాలకు వెళ్లకుండా మధ్య మరియు స్వల్పకాలిక రకాలకు మాత్రమే మనము ఎంచుకొని సాగు చేసుకుంటే గనక, అంటే నీటి వనరులు మరియు విద్యుత్ శక్తి వంటి వనరులు మరియు ఇతర వనరులు కూడా తక్కువగా అవసరమవుతాయి. కాబట్టి ఈ రకాలను ఎంపిక చేసుకొని మనం సాగు చేసుకుంటే గనక లాభదాయకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలిక దీర్ఘకాలిక వీటికి సంబంధించి ఏ రకమైనటువంటి వరి సాగు? ఇది అంతా సన్న రకమా లేకపోతే దొడ్డు రకమా? అంటే దీర్ఘకాలిక రకాలైన, మధ్యకాలిక రకాలైన, స్వల్పకాలిక రకాలైన ఇందులో సన్నగింజ రకాలు ఉన్నాయి మరియు దొడ్డు గింజ రకాలు కూడా ఉన్నాయి. అయితే మన ప్రాంతానికి అనువైనటువంటి రకాలను, అది సన్నది కానీ లేదా దొడ్డు గింజ రకాలైనా కూడా మనము మన ప్రాంతానికి అనువైనటువంటి రకాలను ఎంచుకొని సాగు చేస్తే మంచిది. అంటే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మధ్య తెలంగాణ మండలంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో, అంటే మధ్య తెలంగాణ మండలంలో సాధారణంగా సిఫారసు చేయబడినటువంటి రకాల విషయానికి వస్తే గనక సిద్ధి, సాంబా మసూరి, భద్రకాళి, వరంగల్ సన్నాలు, వరంగల్ సాంబా, శీతల్, తెలంగాణ సోనా, బతుకమ్మ, కూనారం సన్నాలు, ఎర్రమల్లెలు, ఎంటియు 1010, ప్రద్యుమ్న, వరాలు, ఇవి అతి స్వల్పకాలి. ఇవి అంటే ఇలాంటి రకాలు మన మధ్య తెలంగాణ మండలానికి అనువైనటువంటి రకాలు. వీటిని రైతులు పండించుకోవచ్చు. మరి స్వల్పకాలిక? ఇందులోనే మధ్యకాలిక ఉన్నాయి, దీర్ఘకాలిక ఉన్నాయి, స్వల్పకాలిక రకాలు. అంటే మన ప్రాంతానికి అనువైనటువంటి ఈ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. తక్కువ వనరులు ఏ రకానికైతే అవసరమైతే, అంటే స్వల్పకాలిక రకాలను, వాటిని ఎంచుకొని సాగు చేయడం శ్రేయస్కరం. సరే, ఇప్పుడు సాధారణంగా రైతులు వరి నాట్లు వేసేటువంటి సమయం ఆసన్నమైందా లేదా ఇంకా నార్బోసుకునేటువంటి దశలోనే ఉన్నారా? మీ పరిశీలన ప్రకారం ఎలా ఉంది? అంటే ప్రస్తుతము ఇప్పుడు మనము ఈరోజు జూలై మధ్యలో ఉన్నాం. అంటే జూలై 15 వరకు కూడా మధ్యకాలిక రకాలని ఇంకా నారు పోసుకోవడానికి సమయం ఉంది. అంటే సమయమేమి మించిపోలేదు. ఇక స్వల్పకాలిక రకాలని జూలై చివరి వరకు కూడా విత్తుకోవడానికి మనకు సరి అయిన సమయం ఉంది. అయితే ఇదివరకే గనక మనము నార్లు పోసి ఉంటే గనక వాటిని, అంటే రైతు సోదరులు ఇప్పుడు ప్రధాన పొలం తయారు చేసుకొని అందులో నాట్లు వేస్తూ ఉన్నారు. అంటే ముందుగా వేసినటువంటి నార్లను ప్రధాన పొలంలో నాట్లేస్తున్నారు. మరియు ఇంకా నారు పోసుకోవడానికి కూడా సరి అయిన సమయం ఉంది. ఒకవేళ ఏదైనా గ్యాప్ జరిగినప్పుడు, అంటే కొందరు రైతులు ముందుగా వేస్తున్నారు, కొందరు రైతులు తర్వాత వేస్తున్నారు, ఈ గ్యాప్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా రైతులు? అంటే ముందు వేసినా వెనకాల వేసినా అనే ప్రశ్న మనకి ఇక్కడ ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇంకా నార్లు పోసుకోవడానికి తగినంత సమయం ఉంది కాబట్టి
ఇప్పటికీ నార్లు పోసుకొని మనము వరిని సాగు చేసుకునే అవకాశం ఉంది. ముందు అంటే ఈసారి వాతావరణ శాఖ వారు ముందస్తుగానే వర్షాలు కురుస్తాయని చెప్పడంతో రైతు సోదరులు ముందుగానే నార్లు పోసుకున్నారు. అయితే కొన్ని చోట్ల దీర్ఘకాలిక రకాలు ముందుగా పోసుకున్నారు. అలాంటి దీర్ఘకాలిక రకాలని రైతు సోదరులు ఇప్పటికే ప్రధాన పొలంలో అంటే నేల తయారు చేసుకొని నాట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలు కూడా నార్లు పోసుకొని నాట్లు వేసుకున్నప్పటికి కూడా ఎలాంటి అంటే ప్రభావం అయితే అంటే దిగుబడుల మీద ఎలాంటి ప్రభావము మనకు కనిపించదు. పైపెచ్చు ఇంకా ముందుగానే నార్లు పోసుకొని నాటేసుకోవడం ద్వారా పంట కాలము తొందరగా పూర్తయి ఇంకా రెండవ పంట కూడా సకాలంలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా వేసుకుంటే కూడా మంచిదే, పెద్దగా నష్టం ఉండదు. అంటే ఇంకా లాభాలే ఉంటాయి కానీ రెండవ పంట వేసుకోవడానికి నష్టాలు అయితే ఉండవు. అంటే ఏదైనా కానీ ఎక్కువగా ప్రకృతి యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందేమో. అవును, వర్షాల ప్రభావం కానీ. నిజమే. అంటే వరి అనేది ఎక్కువ మోతాదులో నీరు అవసరమయ్యేటటువంటి పంట కాబట్టి వర్షాలు సకాలంలో కురిచి సరి అయిన మోతాదులో వర్షాలు కురిసినప్పుడు పంటకు కావలసినటువంటి నీరు అంటే ఎక్కువ నీరు అవసరం అవుతుంది. దాదాపు పంట కాలం పూర్తయ్యే వరకు వరి సాగుకు ఒక ఎకరాకి దాదాపు అంటే 1250 మిల్లీమీటర్ల నీరు అనేది వరి సాగుకు అవసరమవుతుంది. కాబట్టి నీటి వినియోగం ఎక్కువగా ఉన్నటువంటి ఈ వరి సాగు చేస్తూ ఉన్నప్పుడు నీటి వనరులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలోనే ఈ వరి సాగును మనం చేస్తాం. కాబట్టి వర్షాలు కూడా ఈసారి వాతావరణ శాఖ వారు బాగానే కురుస్తాయని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మనం రైతుల సోదరులు వరిని సాగు చేయడానికి సన్నద్ధమయ్యారు. ఓకే, మరి వరిలో విత్తన మోతాదు గురించి వివరించండి. ఎందుకంటే ఎకరాకు ఎంత విత్తనాన్ని నాటుకుంటే బాగుంటుంది? అంటే విత్తన మోతాదు అనేది మీరు ఇంతకుముందు చెప్పినట్టు దొడ్డు గింజ రకాలైతే మరియు సన్న గింజ రకాలైతే ఏదైనా విత్తన మోతాదు మారుతుందా అన్న విధంగా మీరు అడిగారు. అప్పుడు అంటే దొడ్డు గింజ రకాలకు మరియు సన్న గింజ రకాలకు విత్తన మోతాదు మారుతుంది. అంటే ఎకరాకు అవసరమయ్యేటటువంటి విత్తనాల మోతాదు దొడ్డు గింజ రకాలైతే 25 కిలోలు మరియు సన్నగింజ రకాలైతే గనక ఎకరానికి 20 కిలోల చొప్పున అవసరమవుతాయి. ఈ విధంగా విత్తన మోతాదు వాటి యొక్క సైజును బట్టి అంటే దొడ్డు గింజ మరియు సన్నగింజలను బట్టి విత్తన మోతాదు మారుతుంది. ఈ విత్తన మోతాదుతో పాటు వాటిని విత్తడం కంటే ముందు విత్తన శుద్ధి అవసరమా? దాని గురించి చెప్పండి. నిజమే, విత్తడానికి కంటే ముందు విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనము ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే గనక ఆ వ్యాధుల్ని నివారించడానికి మనకు ఈ విత్తన శుద్ధి అనేది చాలా అవసరం అవుతుంది. అంటే ఈ విత్తన శుద్ధికి అవసరమయ్యేటటువంటి ఇది రసాయన పదార్థాలు అంటే మందులు గనక చూసుకుంటే కార్బండజిమ్ అనే ఈ మందుతో మనము విత్తన శుద్ధి చేసుకుంటాము. సాధారణంగా అంటే మనము ఈ వానాకాలంలో విత్తనాలను నానబెట్టి మరియు మండగట్టి విత్తనము మొలకొచ్చిన తర్వాత వాటిని మనం నారుమడిలో చల్లుకుంటాము. అయితే ఈ కార్బండజిమ్ అంటే 1 లీటరు నీటిలో 1 గ్రాము కార్బండజిమ్ను కలిపినటువంటి ఆ ద్రావణంలో 1 కిలో విత్తనాల్ని మనము నానబెట్టుకొని అంటే 24 గంటలు నానబెట్టడం మరియు 24 గంటలు మండగట్టిన తర్వాత వాటిని మనము నారుమడిలో చల్లుకుంటాం. అంటే దాదాపు దొడ్డు గింజ రకాలకైతే 25 కిలోలు, సన్న గింజ రకాలకైతే 20 కిలోలు. కాబట్టి దొడ్డు గింజ రకాలకు 25 గ్రాముల కార్బండజిమ్ మరియు సన్న గింజ రకాలకు 20 గ్రాముల కార్బండజిమ్ అవసరమవుతుంది. అంటే విత్తన శుద్ధి మందు. మరి ముఖ్యంగా వరిలో ప్రస్తుతము విత్తే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ యు నాగభూషణం గారు, నమస్కారం సార్. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి కార్యక్రమంలో
వరి నారుమడి దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, వానాకాలంలో వివిధ పంటల్లో సమగ్ర సస్యరక్షణ ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ప్రస్తుత సమయంలో వివిధ పంటలలో చేపట్టవలసిన తెగుళ్ల యాజమాన్యం గురించి వివరించడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ నుంచి డాక్టర్ జి పద్మజ గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని ఈరోజు కిసాన్ వానికి పరిచయం చేసుకుని మరి ప్రస్తుతం చేపట్టవలసిన తెగుళ్ల యాజమాన్యం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. చెప్పండి, ప్రస్తుతం మన ప్రాంతంలో అపరాలు పంటలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అపరాలలో ఏ రకమైనటువంటి తెగులు సోకే అటువంటి అవకాశం ఉంటుంది? ఈ అపరాలలో తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి వివరించండి మేడం. అయితే ఈ అపరాలలో అనంటే తక్కువ కాల పరిమితి కలిగిన అపరాల పంటలను చూసినట్లయితే పెసర, మినుము పంటలనే ఎక్కువగా అంటే సాగు చేయడం అనేది జరిగింది, విత్తుకోవడం అనేది జరిగిందండి. ప్రస్తుతము అవి మొగ్గు దశలో ఉన్నాయి. మినుము, పెసర ఏంటి అపరాల పంటలు ఇవి తక్కువ కాల పరిమితి కలిగినాయి. 70 నుంచి 90 రోజుల పంటకాలం కలిగినటువంటి అపరాల పంటలు. సో కాబట్టి ఈ అపరాలు, మినుము, పెసరాలు చూసినట్లయితే ఎక్కువగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో పొడి అంటే పొగ మంచు పడడము, లేకపోతే చల్లటి వాతావరణము, అప్పుడప్పుడు డ్రిజ్లింగ్ అనేది జరగడం వల్ల కొంచెం బూడిద తెగులు, అదేవిధంగా ఆకుమచ్చ తెగులు అనేవి గమనించడం జరిగింది. సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో చూసినట్లయితే రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. సో ఈ రసం పీల్చే పురుగుల వల్ల ఎక్కువగా అపరాల పంటలలో ఎల్లో విన్ మొజాయిక్ వైరస్, మనకి వైఎంవి అని అంటాము, పల్లాకు తెగులు, ఈ పల్లాకు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అయితే పల్లాకు తెగులు ఆశించినప్పుడు 30% వరకు మనము దిగుబడి అనేది తగ్గుతుంది. కాబట్టి ఇది ఎక్కువగా అంటే నష్టాన్ని వ్యాపింపజేస్తుంది అనేసి చెప్పుకోవచ్చు. అయితే ఈ పల్లాకు తెగుళ్ళు మనకి తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెల్లదోమని నివారించినట్లయితే తెల్లదోమ ద్వారా సంక్రమించేటువంటి వైరస్ తెగులు, ఈ పల్లాకు తెగుళ్ళను జెమినీ వైరసెస్ ద్వారా ఎక్కువగా ఈ తెగులు అనేది ఆశిస్తుంది. అది ఈ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి తెల్లదోమలని మనం నివారించుకోవాలి. అయితే వీటిని పల్లాకు తెగులు అనేది ఒక వైరస్ తెగులు కాబట్టి మనము మందులను పిచికారీ చేయగానే ఇవి తగ్గిపోతుంది అని కాకుండా దీనికి మనము ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులని పాటించాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే విత్తుకునేటువంటి ఈ రకాలను, మంచి రకాలను ఎన్నుకోవాలన్నట్టు. వ్యాధి నిరోధక రకాలని ఎన్నుకోవాలి. వ్యాధి నిరోధక రకాలని ఇంకా మనము గ్రీన్ గ్రామ్ పెసరలో చూసినట్లయితే WGG 37, WGG 42, అదే మధురా నుంచి రూపొందించినటువంటి MGG 351, MGG 385 అనే రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మినుములో చూసినట్లయితే MBG 1070, LBG 787, 752, అదేవిధంగా PU 31 ఈ రకాలు అనేవి పల్లాకు తెగుల్ని సమృద్ధిగా తట్టుకునేటువంటి రకాలు. ఇటువంటి రకాలని ఎంచుకోవాలి. అదేవిధంగా ఎంచుకున్న రకానికి ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేయాలి. ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసినట్లయితే మొదటగా ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల బెడద నుంచి మనం తట్టుకోవచ్చు. అదేవిధంగా ట్రాప్ క్రాప్స్ అంటే ఎర్ర పంటలను వేసుకోవాలి. ఎర్ర పంటలు 4 నుంచి 5 వరుసల్లో జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి పంటలని ఈ పెసర, మినుము చుట్టూ వేసినట్లయితే తెల్లదోమ కానీ, తామర పురుగులను కానీ, పేణుబంక అటువంటి రసం పీల్చే పురుగులని మనము నివారించుకోవచ్చు. ఇంకా కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్ తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే కలుపు మొక్కలలో వివిధ రకాలైన వివిధ జాతులటువంటి వైల్డ్
ఏంటి స్పీసీస్ అవైలబుల్లో ఉంటాయి కలుపు మొక్కల్లో, కాబట్టి వాటిపైన ఈ వైరస్ ఏవైతే పార్టికల్స్ ఉంటాయో అవి స్థావరాలుగా ఏర్పరచుకుంటాయి. కాబట్టి కలుపు మొక్కలని మనము ఎప్పటికప్పుడు పీకేసి నాశనం చేసుకోవాలి. ఇంకా స్టిక్కీ ట్రాప్స్ అని అంటే మనము జిగురు అట్టలని ఎకరానికి 20 చొప్పున అమర్చుకోవాలి. ఇంకా తెల్లదోమ నివారణకి మనము ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ని, పసుపు రంగు జిగురు అట్టలని పెట్టుకోవాలని అంటాము. తామర పురుగులకైతే నీలిరంగు అట్టలని అమర్చుకోవాలి. ఇంకా వేప నూనెని 5 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎస్టామిప్రిడ్ కానీ థయామిథోగ్జామ్ కానీ ఇటువంటి రకాల రసాయనిక మందులను మనము మార్చి పిచికారీ చేసినట్లయితే ఈ తెల్లదోమని నివారించుకోవచ్చు. తద్వారా పల్లాకు తెగులు రాకుండా అరికట్టవచ్చు. సో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం అనేది ఖచ్చితంగా పాటించాలి. నువ్వుల పంటలో వచ్చేటువంటి బూడిద తెగుళ్ళు ఎట్లా నివారించుకోవాలి? అయితే నువ్వుల పంటల్లో వచ్చేటువంటి బూడిద తెగుళ్ళు చూసినట్లయితే వెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, లేకపోతే మైక్లోబిటానిల్ 1.5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే బూడిద తెగులు నివారించుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే నువ్వులలో బూడిద తెగుళ్ళే కాకుండా ఇంకా ఫిల్లోడి అనే తెగులు, ఇది ఫైటోప్లాజ్మా డిసీజ్ అని అంటాము. ఫిల్లోడి మనకి ఎక్కువగా పచ్చదోమ ద్వారా లేకపోతే దీప పురుగులు అంటారు, వీటి ద్వారా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఫిల్లోడి అని అంటే వెర్రి తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు కనుక ఆశించినట్లయితే పుష్ప భాగాలన్నీ కూడా ఆకులలాగా మారిపోతాయి. అదేవిధంగా మొక్కలన్నీ గుబురుగా అయిపోయి వాటి యొక్క ఎదుగుదల అనేది లోపించిపోతుంది. ఇది కూడా ఒక రకంగా వైరస్ తెగులు లాగానే కనిపిస్తుంది, ఫైటోప్లాజ్మా తెగులు అని అంటాము. సో ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే ఎప్పటికప్పుడు వాటిని పీకేయడం, అంటే తెగులు ఆశించినటువంటి మొక్కలను పీకేసి మిగతా మొక్కలకి డైమిథోయేట్ 1.6 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఫిల్లోడి కూడా రాకుండా మనము నివారించుకోవచ్చు. ఈ టమాటా పంటలో వచ్చే వైరస్ తెగుళ్ళని ఎట్లా నివారించుకోవాలి? ఇప్పుడు కూరగాయ పంటలలో చూసినట్లయితే టమాటా ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. అయితే టమాటాలలో ఎక్కువగా రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల వల్ల ఎక్కువగా వైరస్ తెగుళ్ళు చూసినట్లయితే ఆకుముడత తెగులు, మొజాయిక్ వైరస్ తెగులు, అదేవిధంగా టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ అని అంటారు. ఈ తెగుళ్ళు అంటే వైరస్ తెగుళ్ళు ఎక్కువగా వస్తాయి ఈ రసం పీల్చే పురుగుల వల్ల. అయితే ఆకుముడత తెగుళ్ళు చూసినట్లయితే మనకి తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. మొజాయిక్ వైరస్ తెగులును టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ అనే తెగుళ్ళు ఎక్కువగా తామర పురుగుల ద్వారా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందండి. వీటికి కూడా ఖచ్చితంగా ఏంటంటే వైరస్ తెగుళ్ళు కాబట్టి సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేవి ఖచ్చితంగా పాటించాలి. వేసవి దుక్కులు ఖచ్చితంగా చేసుకోవాలి. మంచి విత్తనాన్ని అంటే రోగాన్ని తట్టుకునేటువంటి విత్తనాన్ని ఎంచుకోవాలి. కలుపు లేకుండా చూసుకోవాలి. జిగురు అట్టలను అమర్చుకోవాలి. ఒకవేళ తొలి దశలో ఈ తెగుళ్ళని గుర్తించినట్లయితే ఎసివేట్ కానీ, లేదు అని అంటే వేప నూనెను లేకపోతే వేప గింజల కషాయాన్ని కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులని కొంతవరకు నివారించుకోవచ్చు. లేదు వాటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంది అని అంటే ఉధృతిని బట్టి మనము ఈ రసాయనిక మందులను ఎంచుకోవాలి. ఇంకా వైట్ ఫ్లైస్ ద్వారా ఎక్కువగా వైరస్ తెగుళ్ళు వ్యాపించే అవకాశం ఉంది ఇందులో. అదేవిధంగా త్రిప్స్, కాబట్టి ఈ త్రిప్స్కి అయితే ఫిప్రోనిల్ లేదా మీథైల్ డెమటాల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ తామర పురుగుల ద్వారా వచ్చేటువంటి టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ని కొంతవరకు మనం అరెస్ట్ చేయవచ్చు. అదేవిధంగా తెల్లదోమని నివారణకి కానీ మనము అస్టామిప్రిడ్ లేదా థయామిథోగ్జామ్ వంటి మందులని మార్చి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. ఇవి ఈ టమాటాలో వచ్చే వైరస్ తెగుళ్ళకి నివారణ. ఇక తీగజాతి కూరగాయ పంటలలో ఏ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది, వాటిని ఎట్లా నివారించుకోవాలి? అయితే తీగజాతి కూరగాయల్లో చూసినట్లయితే ఎక్కువగా దోస, బీర, అదేవిధంగా పండ్లు చూసినట్లయితే పుచ్చ, ఇవి ఎక్కువగా ఇప్పుడు సాగులో ఉన్నటువంటి పంటలు. ఈ దోస జాతి కూరగాయలను ఎక్కువగా పందిరి తీగల ద్వారా పండించడం అనేది జరుగుతుంది. అయితే వీటిల్లో ఎక్కువగా ఆకుమచ్చ తెగుళ్ళు అంటే ఇప్పుడున్న పొడి వాతావరణంకి ఇవి తీగలు కాబట్టి లోపల అంటే పంట పొలాల మధ్యలో ఉన్నటువంటి తేమ అదేవిధంగా పొడి వాతావరణం, ఇప్పుడున్న ఉష్ణోగ్రతలను ఇవన్నీ ఆకుమచ్చ తెగుళ్ళు రావడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు. కాబట్టి ఎక్కువగా ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఆకుమచ్చ తెగుల్లో మళ్ళీ అదేవిధంగా చూసినట్లయితే బూజు తెగులు లేదా బూడిద తెగులు, ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తీగజాతి కూరగాయల్లో. ఒకవేళ ఆకుమచ్చ తెగుళ్ళు, గోధుమ రంగు ఆకుమచ్చ తెగుళ్ళు కనుక కనిపించినట్లయితే
మ్యాంగో జెబు 2.5 గ్రామ్ ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదా అనంటే జీనెబ్ కూడా జీనెబ్ 45 అనేది 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ ఆకుమచ్చ తెగుళ్ళని నివారించవచ్చు. లేదు బూజు తెగులు కనుక ఒకవేళ గమనించినట్లయితే బూజు తెగులు ఆకుల యొక్క కింది భాగంలో తెలుపు బూడిదలాగా కనిపిస్తుంది. ఆకు పై భాగంలో చూసినట్లయితే పసుపు రంగులో ఉన్నటువంటి మచ్చలు అనేవి కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలను చూసినట్లయితే మనం రిడోమిల్ అంటే మెటలాక్జిల్ని 2 గ్రామ్స్ 1 లీటర్ నీటికి లేదా మెటలాక్జిల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2.5 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ బూజు తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా బూడిద తెగులు అయితే బూజు తెగులు ఏంటంటే ఆకు యొక్క అడుగు భాగంలో కనిపిస్తుంది. బూడిద తెగులు దానికి ఆపోజిట్ ఆకు యొక్క పైభాగంలో కనిపిస్తుంది. బూడిద తెగులు ఆకు యొక్క పైభాగంలో బూడిద చల్లినట్టుగా కనిపిస్తాయి. ఇవి రెండు అంటే ఒకదానికొకటి వ్యతిరేకమైన లక్షణాలని కలిగి ఉంటాయి. సో ఇటువంటి లక్షణాలు కనిపిస్తే బూడిద తెగులుకి ట్రైడిమార్ఫ్ అయితే మనం జనరల్గా బూడిద తెగులు అన్న వెంటనే వెటబుల్ సల్ఫర్ని రికమెండ్ చేస్తాము వేరే అంటే పంటలలో. కాకపోతే తీగజాతి కూరగాయలు ఏంటంటే వెటబుల్ సల్ఫర్కి ఇవన్నీ ఫైటోటాక్సిసిటీ ఎఫెక్టివ్ ఉంటాయి. అంటే ఈ తీగజాతి కూరగాయ పంటలపైన వెటబుల్ సల్ఫర్ని పిచికారీ చేయకూడదు. కాబట్టి ట్రైడిమార్ఫిన్ అనే మందుని మనము ఎంచుకోవాలి. ట్రైడిమార్ఫ్ 1 మిల్లీలీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ బూడిద తెగుల్ని నివారించుకోవచ్చు. మరి మల్లెలో ఏమైనా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుందా? వాటిని ఎట్లా నివారించుకోవాలి? ఈ మల్లెలో చూసినట్లయితే వచ్చే చీడపీడలను చూసినట్లయితే మల్లెలో మొగ్గ తొలిచే పురుగు, అదేవిధంగా నల్లి మరియు ఆకు ఎండు తెగులు ఇవి ప్రధానమైన సమస్యలు. అయితే మల్లెలో మొగ్గ తొలిచే పురుగు ఒకవేళ ఆశించినట్లయితే మలాథియన్ కానీ లేకపోతే క్వినాల్ ఫాస్ కానీ 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఓకే, నల్లి అని అంటే ఇది ఎరుపు రంగులో ఉన్నటువంటి నల్లి అనేది మల్లెలో ఎక్కువగా ఆశించి పత్రహరితం కంప్లీట్గా రసం పీల్చడం ద్వారా పత్రహరితం అనేది కోల్పోతుంది. కాబట్టి ఈ మొగ్గ అనేది ఎక్కువగా వేయకుండా ఈ నష్టపోతాం. కాబట్టి ఈ నల్లి ఒకవేళ వ్యాపించినట్లయితే వెటబుల్ సల్ఫర్ 8 నుంచి 10 కిలోలు 1 ఎకరాకి సరిపడా చల్లుకోవాలి. అంటే ఈ పౌడర్ని మనం డస్టింగ్ చేయాలన్నట్టు మల్లెలో. అట్లా చేసినట్లయితే ఈ నల్లిని నివారించుకోవచ్చు. ఇక ఆకు ఎండు తెగులు అని అంటే ఆకులని కత్తిరింపులు చేస్తారు కదా, అప్పుడు వచ్చే ఆకులు ఏంటంటే చిగుర్ల నుంచి ఆకు యొక్క చివర్ల నుంచి మొదలుకి ఎండిపోవడం అనేది జరిగిపోతుంది. కాబట్టి ఇటువంటి ఆకు ఎండు తెగుళ్ళని మ్యాంగోజెబ్ 3 గ్రాములు లేదా కార్బండాజిమ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఆకు ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు. ఇక ఎండు తెగుళ్ళు అంటే మొక్క మొదళ్ళు అనేవి కంప్లీట్గా ఎండిపోయి గుంపుల మొక్కలు చనిపోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఎండు తెగుళ్ళకి కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళ చుట్టూ తడిసేలా పోసినట్లయితే ఆ తెగుళ్ళు ఇంకొక మొక్కకి రాకుండా నివారించవచ్చు. కాకపోతే ట్రైకోడర్మా విరిడిని మనము చల్లినట్లయితే ఇటువంటి అంటే భూమి ద్వారా సంక్రమించేటువంటి శిలీంధ్రాలని నివారించుకోవడానికి ట్రైకోడర్మా విరిడే పనిచేస్తుంది. కాబట్టి ట్రైకోడర్మా విరిడిని కూడా మనము మొక్క మొదళ్ళల్లో వేసుకోవాలి. ఓకే, చాలా సంతోషం. ప్రస్తుత సమయంలో వివిధ పంటలలో చేపట్టవలసిన తెగుళ్ళు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. మరి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ జి పద్మజ గారు నమస్కారం అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు శ్రోతలు వానాకాలంలో వివిధ పంటల్లో సమగ్ర సస్యరక్షణ ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. కిసాన్ భాయియో गांठ बांध लो बहुत है काम की समृद्धि के पैगाम की मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ, कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो, बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो
आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.